చిలకా సరస్సులో మత్స్యకారులు రాత్రివేళ పడవలతో బయలుదేరుతారు. కాని కొన్ని పడవలు మాత్రం తిరిగి రావు. ఏంటి ఆలోచిస్తున్నారా? అవును, నిజమే. 1998లో జరిగిన ఒక యథార్థ ఘటన చెప్తా వినండి. అన్ని రోజుల్లాగే ఆ రోజు కూడా మామూలు రోజే. ముగ్గురు మత్స్యకారులు రామయ్య, భాస్కర్, దిలీప్ రాత్రి 12 తర్వాత పడవ తీసుకొని సరస్సులోకి వెళ్లారు. మబ్బు చాలా తక్కువగా ఉంది. నీళ్లు అద్దంలా ప్రశాంతంగా ఉన్నాయి. భాస్కర్ నవ్వుతూ అన్నాడు, ఈరోజు చేపలు ఎక్కువగా దొరుకుతాయిరా అని. కాని అప్పుడే నీళ్ల మధ్య నుంచి ఒక శబ్దం, చప్పచప్పమని. నీళ్లల్లో ఎవరో నడుస్తున్నట్టు. దిలీప్ ఒక్కసారిగా ఆగిపోయాడు. రామయ్య, నువ్విన్నావా? రామయ్య నవ్వేశాడు. ఇక్కడ నీళ్లల్లో నడిచేవాళ్లెవరుంటారా అని. అప్పుడే పడవ పక్కనే నీళ్లు కదిలాయి. కాని అక్కడ ఎవ్వరూ లేరు. చుట్టూ మబ్బు కమ్మేసింది. దగ్గరగా ఉన్న ప్రదేశాలు కూడా కనిపించకుండా పోయాయి. పడవ నడుమనుంది. చిలక పూర్తిగా మాయమైంది. జీపీఎస్ పనిచేయలేదు. కంపాస్ తిరుగుతూనే ఉంది. అప్పుడే రేడియోలో భాస్కర్ మాట వినిపించింది. నీళ్లల్లో ఎవరో ఉన్నారు, వాళ్లు మనవైపే చూస్తున్నారు. ఆ మాటలు పూర్తవకముందే రేడియో ఆగిపోయింది. చుట్టూ నిశ్శబ్దం. కేవలం నీళ్లల్లోంచి వచ్చే భయంకరమైన శ్వాస శబ్దం. పడవ ఒక్కసారిగా ఊగింది. ఎవరో ఎక్కినట్టు రామయ్య వెనక్కి తిరిగి చూశాడు. పడవలో తడి మట్టి, పాదముద్రలు. అవి మనిషివి కావు. చాలా పెద్దగా, చాలా వింతగా ఉన్నాయి. అప్పుడే నీళ్ల మధ్య నుంచి ఒక స్వరం, ఇది మా చోటు అని. ఆ స్వరం వినిపించిన క్షణంలోనే పడవ లైట్ ఆఫ్ అయింది. చీకటి, పూర్తి చీకటి. ఆ చీకట్లో ఒక చిన్న పిల్ల ఏడుపు వినిపించింది. మెల్లగా, చాలా దగ్గరగా. ఆ ఏడుపు నీళ్లల్లోంచి వస్తోంది. దిలీప్ కళ్ళు మూసుకున్నాడు. రామయ్య ప్రార్థనలు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడే నీళ్లల్లోంచి చేతులు పడవ అంచుల్ని పట్టుకున్నట్టు అనిపించింది. అంతే, అప్పట్నుంచి వాళ్లు కనిపించలేదు. 2 రోజుల తర్వాత గ్రామస్తులు సరస్సులో తేలుతున్న పడవను చూశారు. పడవ ఉంది, వలలున్నాయి, కాని మనుషులు లేరు. పడవ లోపల తడి పాదముద్రలు మరియు ఒక మాట మట్టితో రాసినట్టు, ఇక్కడే ఉండిపో అని. అప్పట్నుంచి ఆ ప్రాంతంలో ఎవ్వరూ రాత్రి సరస్సు వైపు వెళ్లరు. గ్రామ పెద్దలంటారు, చిలకా సరస్సు చెడ్డది కాదు, కాని రాత్రి తన రహస్యాలను కాపాడుకోవడానికి ఎవ్వరినైనా తనలో కలిపేసుకుంటుంది. పగలు చూస్తే అందం, రాత్రి చూస్తే అంతం. కాని ఇది కథకి ముగింపు కాదు, ఆరంభం మాత్రమే.